హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? స్టడీ హాల్ ముఖం చూసి దాదాపుగా 10 days అబోవ్ అవుతుందండి. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసి కూడా 10 days అవుతుంది అనుకుంటున్నాను. సో అలాగే నేను చదివి కూడా 10 days అయ్యిందనమాట. సో ఎందుకు, ఏంటి రీజన్, అసలు ఈ 10 days ఏం జరిగింది సో అనేది వీడియోలోకి వెళ్తూ మాట్లాడదాము. ఈ వీడియోలో కంప్లీట్గా నేను ఎందుకు చదవలేకపోయాను అనేటువంటి కారణము, ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి యాస్పిరెంట్స్ లైఫ్లో అనేటువంటి దానికి కొన్ని మోటివేషనల్ వర్డ్స్గా నేను నా సిచ్యువేషన్ బేసిస్ చెప్తాను. అలాగే తిరిగి గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో చదవడానికి, సో ఈ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోదండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోదండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. సో నేనైతే కానీ తిరిగి స్టడీ హాల్కి అనేది ఆఫ్టర్ 10 days తర్వాత వచ్చాను అనమాట. అసలు వచ్చి కూర్చున్న తర్వాత అసలు ఏం చదువుతున్నాను, నేను ఎంతవరకు కంప్లీట్ చేశాను, అసలు నేను సిలబస్ని ఎంతవరకు హైప్ చేశాను, పలానా సబ్జెక్టు పలానా సిలబస్ నేను ఎంతవరకు చదివాను, హిస్టరీ ఎంతవరకు చదివాను, పాలిటీ ఎంతవరకు చదివాను, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ చూసుకోనికి నాకు అస్సలు చెప్తే నమ్మరు 1/2 hour టైం పట్టిందండి. నిజంగా అబద్ధం చెప్పట్లేదు. నేను వచ్చి కూర్చున్నాను, సిలబస్ పేపర్ తీసుకున్నాను, అసలు ఎక్కడ దాకా ఉన్నానో నేను రీక్యాప్ చేసుకొని నాకు చాలా టైం పట్టిందనమాట. అదే గ్యాప్ వస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఈ విధంగా ఉంటుంది. అందుకే మన ప్రిపరేషన్లో గ్యాప్ అనేది రాకూడదు. రోజు కనీసం అట్లీస్ట్ కొన్ని ఫ్యూ అవర్స్ అన్నా మనం చదవడానికి ట్రై చేయాలని ఎందుకు చెప్తారనమాట. సిలబస్ పేపర్ చూశాను, తర్వాత నా జిరాక్స్ చూశాను, ఎంతవరకు చదివాను చూశాను. దాని తర్వాత చాలామంది సార్ వాళ్ళు అప్లోడ్ చేశారు. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కన్నా ఎకనామిక్ సర్వే వచ్చింది కదండి, సర్వే మీద ఆల్రెడీ టెస్ట్ కూడా అప్లోడ్ అయిపోయాయి అనమాట. నేను ప్రీవియస్గా రాస్తున్నటువంటి టెస్ట్లు అదే యాప్లో సర్వే మీద 9 టెస్టులు అప్లోడ్ అయ్యాయి, చూస్తున్నారు కదండి. సర్వే 1, సర్వే 4, సర్వే 2 చాప్టర్ 4, సర్వే 2 చాప్టర్ 2, క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అనేసి అసలు సర్వే మీద టెస్ట్ సిరీస్లో వచ్చేస్తున్నాయి. నేనేమో ఇంకా బడ్జెట్ చదవలేదు, సర్వే చదవలేదు, అన్నీ పెండింగ్ పడిపోయాయి. సో ఇంకా ఏం చేస్తున్నా నాకే అర్థం కాలేదన్నమాట. సరే ఏదైతే అదేం చెప్పేసి నేను చదువుతున్నటువంటి ఎకానమీలో బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ చాప్టరు నేను రాసుకున్నటువంటి ఇవన్నీ చూస్తున్నారండి స్క్రీన్ మీద. సో అవన్నీ ఒకసారి రీకాల్ చేయడానికి ట్రై చేసి, అలాగే నేను అనేది ప్రజెంట్ టైం అనేది మనకు చాలా ఎక్కువ హెవీగా ఉంది కాబట్టి రన్నింగ్ నోట్స్ అంటే కానీ నా సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రీవియస్గా చదివింది ప్రాక్టీస్ చేస్తూ రీకాల్ చేసుకోమంటే ఇంకా ప్రాక్టీస్ చేయడమే అండి. ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంకా తర్వాత చదవడం స్టార్ట్ చేశాను అనమాట. సో మెయిన్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అసలు ఎందుకు ఈ 10 days వీడియోస్ చేయలేకపోయానంటే కన్నా మా మదర్ కొంచెం హెల్త్ అనేది చాలా సీరియస్గా అయిందండి. మా కడపలో దాదాపుగా 3-4 హాస్పిటల్స్ తిరిగి అక్కడ వచ్చిన రిజల్ట్స్ అసలు వాళ్ళు ఏమంటారంటే కన్నా హయ్యర్ హాస్పిటల్కి వెళ్ళాలని ప్రిఫర్ చేస్తే మళ్ళీ వేలూరుకి వెళ్ళి అక్కడ ఒక 3 days స్పెండ్ చేసి, సో చాలా సిచ్యువేషన్స్ జరిగాయి అనమాట ఈ గ్యాప్లో అనేది. అందుకే నేను చెప్తున్నాను అనమాట, టైటిల్ అదే పెట్టాను అనమాట. సిచ్యువేషన్స్ ఏ విధంగా ఎవరికి ఏ టైంలో ఎలా ఎదురవుతాయో ఎవరు చెప్పలేరు అనమాట. మనము ఉన్న టైంని మనము చదవాలి. ఇప్పుడు చూడండి, నేనైతే కన్నా మా మదర్కి అలా జరగడం వల్ల అసలు 10 days అబోవ్ అయింది నేను చదివి అనమాట. తిరిగి బుక్ పడుతుంటే అసలు మైండ్లోకి ఎక్కడానికి చాలా టైం పడుతుంది. అలాగాక నిద్ర సరిగ్గా లేక ఈ 10 days నుంచి కూర్చొని చదువుతుంటే కానీ ఆవలింతలు వస్తున్నాయి. స్క్రీన్లో మీరు అది కూడా గమనిస్తుండొచ్చు అనమాట. ఫుల్ ఆవలింతలు వస్తున్నాయి, నిద్ర అనేది చాలా హెవీగా వస్తుంది. అది నేను కట్ చేయాలంటే కట్ చేయొచ్చు, కానీ ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంటుంది, ఒరిజినాలిటీ తెలియాలని చెప్పేసి అలాగా పెట్టాను నేను. సో మా మదర్కి ఇప్పుడు కూడా కొంచెం మెడికేషన్ ఇచ్చారు. 1 month మెడికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట నేను వేలూరు CMC హాస్పిటల్కి. సో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఏమో తెలియదు, మారుతూనే ఉంటాయి. తర్వాత నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంటుందో లేదో, మళ్ళీ డిస్కంటిన్యూ అవుతుందో లేదో, మళ్ళీ నేను స్టడీ హాల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి, అంటే అమ్మకు కొంచెం తోడుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందో ఏమో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో తెలియదండి. నేను అసలు ఈ మంత్ ఇప్పుడు నేను 10 days తిరిగిన తర్వాత మా అమ్మకి 1 month మెడికేషన్ ఇచ్చారు కాబట్టి టైం ఉంది. ఇప్పుడు మా సిస్టర్స్ ఇంట్లో ఉండి కొద్దిగా అమ్మ చూసుకుంటున్నారు కాబట్టి నేను స్టడీ హాల్కి రాగలిగాను అనమాట. సో అలా ఉంటుంది. నేనేదో వీడియోస్ చేసి నేనేదో డబ్బులు సంపాదించేసి అనే దానికోసం అని చాలామంది ఆలోచిస్తుంటారు అనమాట. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఇప్పుడు ఈ ప్రెసెంట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2022, ఇప్పటికి 2 years అవుతుంది. ఇప్పుడు నుంచి యూట్యూబ్ నుంచి నేను సింగిల్ పేమెంట్ కూడా తీసుకోలేదు అనమాట. యూట్యూబ్ అనేది నేను ఎలా చదువుతున్నానో నేను రిప్రజెంట్ చేయడం కోసమే నేను మాత్రమే చేస్తున్నాను అనమాట. దీనివల్ల కొద్దిగా మోటివేషన్ అయితే అదొక హ్యాపీ అనమాట నాకు. నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒకతను నాకు మెయిల్ చేశాడు, ఇలా మీరు వీడియోస్ పెట్టడం ఆపేశారు, కొద్దిగా మోటివేట్గా ఉంటుంది మళ్ళీ చేయండి అని చెప్పేసి.
సో అలా అలా చదివి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేసి మళ్ళీ తిరిగి 2కి వచ్చానమాట. 2కి వచ్చిన తర్వాత కొద్దిగా పేపర్ చదవడం అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎకానమీ చదివి కొద్దిగా అంటే తింటానే వస్తాం కదా, కొద్దిగా అలా మైండ్ రిలాక్స్ అవుతుందని చెప్పేసి అలా పేపర్ చదవడం అనేది స్టార్ట్ చేశాను. సో నేనైతే చెప్పేది కంప్లీట్గా మీకు ఒకవేళ సిచ్యువేషన్స్ బాగుండి ఇంట్లో అంతా సపోర్ట్గా ఉంటే కొద్దిగా చదవండి. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఎవరికి క్లారిటీ లేవండి. నవంబర్లో అంటారు, ఫిబ్రవరిలో అంటారు, డిసెంబర్లో అంటున్నారు. సో నా సిచ్యువేషన్స్ కూడా కొద్దిగా అలాగే ఉంది. ఏం జరుగుతుందో ఏమో నాకు కూడా తెలియదు. నేను ఫ్యూచర్లో వీడియోస్ చేసానో లేదో, చదవగలుగుతానో లేదో అనే భయంగానే ప్రజెంట్ ఉన్నాను అనమాట. నేను ఎవ్రీ ఆస్పిరెంట్స్కి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయండి. వాళ్ళ మదర్కి బాగాలేకనో, వాళ్ళ ఫాదర్కి బాగాలేకనో, లేదంటే సంథింగ్ ఇంట్లో పేరెంట్ ప్రెజర్ వల్ల జాబ్లోకి వెళ్ళిపోయి చదవలేకపోవడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ అందరికీ ఎదురవుతూనే ఉంటాయన్నమాట. నాకేమంటే ఇప్పటి వరకు మా మదర్ బాగా సపోర్ట్గా ఉండింది, మా అమ్మకు బాగా ఉండి కొద్దిగా ఏమంటారు ఫైనాన్షియల్గా కానీ నాకు సపోర్ట్ చేస్తూ, తర్వాత మాటలు చెప్తూ చదవాలి కొంచెం అది ఇదని మోటివేషన్ ఉంటేనే నేను ఈ లెవెల్లో చదువుతూ మీకు మోటివేషన్ ఇవ్వగలుగుతున్నాను తప్ప నాకంతగా నేనేదో పైనుంచి దిగొచ్చి నాకేం స్పెషల్ పవర్స్ అని ఏం లేవండి. సో నా సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా జరిగింది. ఫ్యూచర్లో ఇంకా ఎలా ఉంటుంది ఏమో నాకు కూడా తెలియదు. కానీ నేనైతే కన్నా టైం దొరికినప్పుడల్లా చదవడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. సో కంటిన్యూగా వీడియోస్ వస్తాయంటే కదా చెప్పలేనండి, సిచ్యువేషన్ బేస్. నేనైతే మ్యాక్సిమం దొరికిన టైం చదవడానికి ట్రై చేశాను. తర్వాత ఏదైతే అవుతుంది దాని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను కదండి బుక్ అనేది అబ్దుల్ కలాం గారి బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ అరుణ్ తివారీ అని ఉంటుందన్నమాట. ఈ బుక్ ఒక సార్ నాకు ప్రిఫర్ చేశాను అనమాట, ఒక పర్సనల్ సార్. అంటే మన టీచింగ్ సైడ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీనే. మనము సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు ఈ సార్ బుక్ చదివితే కొంచెం మోటివేషన్గా ఉంటుంది మనకు కూడా అని చెప్పారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించాను అనమాట అదే మనకు బుక్ ఇది. నేను చదవడం స్టార్ట్ చేశాను. అంటే చాలా టైం ఏమి ఇవ్వలేదండి, జస్ట్ రీసెంట్గానే పర్చేస్ చేశాను బుక్ అనేది. నేను చదవడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ బుక్ చదవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవమని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఒకటి నేను చెప్పాలనుకునేదండి, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి, బాగోకపోక చాలా ఉంటాయి. సో ఛాన్స్ దొరికినప్పుడే చదవండి, టైం వేస్ట్ అయితే అస్సలు చేసుకోవద్దండి. ఈ డేట్స్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దండి. నేను కూడా నవంబర్ వరకు మ్యాక్సిమం చూసానండి. దాని తర్వాత నేను కూడా ఇంట్లో ఇప్పుడు పొజిషన్ బాగాలేదు కాబట్టి జాబ్ చేయాల్సిన పరిస్థితి, మళ్ళీ జాబ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నవంబర్ లోపల డేట్స్ ఇచ్చారా, నాకు సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా సరే నాకు దొరికిన టైంలో నేను చదివి నేను ఎగ్జామ్ రాస్తాను. ఎగ్జామ్ పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు తెలియదండి, కానీ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అయితే నేను పెడతాను. నాకు ఉన్న టైంని మ్యాక్సిమం యూటిలైజ్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు నాకు 10 days తర్వాత వీడియో చేయడానికి టైం దొరికింది, ప్లస్ నేను స్టడీ హాల్కి వెళ్ళాను. ఆ ఎక్సైట్మెంట్లో బాగా చదివాను అనమాట. ఈరోజు నేను ఎకానమీ ఫుల్గా రివిజన్ చేశాను. రన్నింగ్ నోట్స్ కాదండి, నేను సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగిపోయింది. సో అది కొంచెం హ్యాపీగా చదివాను అనమాట. దీని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉన్నాయి, సో అవి కూడా చదువుతున్నాను. సో మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దండి. చాలామంది యూట్యూబ్లో ఎగ్జామ్ డేట్స్ రాలేదు అని చెప్పేసి లేట్ అయిపోయి ఇంకా చదవని ఇంట్రెస్ట్ పోయినా కూడా చాలామంది ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చదవలేకపోతున్నారు. అదే కాక ఎంప్లాయీస్ అయితే కన్నా ఇంకా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి లీవ్స్ అనేది అయిపోతున్నాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా చైర్మన్ని అపాయింట్ చేయలేదు. చైర్మన్ అపాయింట్ అవ్వాలా, బోర్డు మెంబర్స్ మీటింగ్స్ జరగాలా, నోటిఫికేషన్స్కి షెడ్యూల్స్ ప్రిపేర్ చేయాలా, షెడ్యూల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అవి అప్రూవ్ జరగాల, దానికి సైన్ చేసిన తర్వాత వెబ్ నోట్ రిలీజ్ చేయాలా, ఆ వెబ్ నోట్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలా. ఇప్పుడు అదే కాక ఫ్లడ్స్ జరుగుతున్నాయి. విజయవాడ ఫ్లడ్స్ అనేవి చాలా ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి. ముందే మన స్టేట్ అనేది ఫైనాన్షియల్గా చాలా పూర్గా ఉంది. అలాంటి టైంలో ఇట్లాంటి ఫ్లడ్స్ వచ్చి ఇంకా మళ్ళీ డిగ్రేడ్ చేస్తున్నాయి. సో ఎన్నెన్ని సిచ్యువేషన్స్ ఒక ఆస్పిరెంట్ లైఫ్లో ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఒకసారి ఆలోచించండి, ఉన్న టైంని అయితే వేస్ట్ చేసుకోవద్దండి. మ్యాక్సిమం టైంని యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. వీడియోస్ కంటిన్యూగా వస్తాయో లేవో చెప్పలేను, కానీ డెఫినెట్లీ నాకు దొరికిన టైంలో నేను చదువుతాను, మీకు మోటివేషన్గా ఉంటానని మాటిస్తున్నాను అనమాట. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకేదో నేను కొంచెం చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాను అనమాట. కానీ నేనేదో ఎక్స్పీరియన్స్తో ఫుల్తో చెప్తున్నాను కాదండి. చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేటోళ్ళు ఉంటారు, కానీ నేనేమిటా చిన్న బేసిక్స్ థింగ్స్ కూడా ఒక ఆస్పిరెంట్ లైఫ్లో ఏముంటాయో తెలియజేయడానికి మాత్రమే ఇట్లాంటి వీడియోస్ చేస్తుంటాను అనమాట. ఈ వీడియోస్ చేస్తూ నేనేదో తోపు తురుమని కాదు, నేను ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు, చెప్పలేం కదండి, నేను ఫెయిల్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం రాస్తున్నాను. ఏమంటే 2 years ఎక్కువ ఉన్నాను కాబట్టి ఈ ఫీల్డ్లో కొద్దిగా తెలుస్తున్నాయి అంతే తప్ప నేనేం తోపు కాదు, నాకన్నా సీనియర్స్ ఉన్నారన్నమాట ఈ ఫీల్డ్లో. సో ఓవరాల్గా ఇది గైస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోదండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడ్ నైట్, జై హింద్, బాయ్.